హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ద్వారా 8వ తరగతి ఫిజికల్ సైన్స్లోని కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు పాఠ్యాంశం నుండి 25 ముఖ్యమైన ప్రశ్నలను పార్ట్ 1లో గతంలో ముందు వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే పాఠ్యాంశం నుండి మరో 25 అతి ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్రశ్న స్వరూపాన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆన్సర్ను ఫాస్ట్గా గెస్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ముందు వీడియో చూడాలనుకునే వారు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా చూడగలరు. అలాగే మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, పాలికాట్ అనే పాలిస్టర్లో కలిసి ఉన్న దారాల మిశ్రమం. ఏ పాలిస్టర్ మరియు ఊలు, బి పాలిస్టర్ మరియు రేయాన్, సి పాలిస్టర్ మరియు నూలు, డి పాలిస్టర్ మరియు ఎస్టర్. The correct answer సి పాలిస్టర్ మరియు నూలు. రెండో ప్రశ్న, పాలీవుల్లో కలిసి ఉన్న దారాల మిశ్రమం. ఏ పాలిస్టర్ మరియు నూలు, బి పాలిస్టర్ మరియు ఊలు, సి పాలిస్టర్ మరియు ఆక్రిలిక్, డి పాలిస్టర్ మరియు నైలాన్. The correct answer బి పాలిస్టర్ మరియు ఊలు. మూడో ప్రశ్న, శీతాకాలంలో ధరించే చెలికోట్లు, శాలువాలు, దుప్పట్లు తయారు చేయడానికి ఊలు స్థానంలో వాడే దారం. ఏ అక్రిలిక్, బి నైలాన్, సి రేయాన్, డి పాలిస్టర్. The correct answer ఏ అక్రిలిక్. నాలుగో ప్రశ్న, నూనె నీరు అంటుకోని ప్రత్యేకమైన ప్లాస్టిక్. ఏ బేకలైట్, బి మేలమైన్, సి టెఫ్లోన్, డి పైవన్నీ. The correct answer సి టెఫ్లోన్. ఐదో ప్రశ్న, వంటగదిలో లేదా ప్రయోగశాలలో ధరించకూడని వస్త్రం. ఏ నూలు, బి పట్టు, సి ఊలు, డి పాలిస్టర్. కరెక్ట్ ఆన్సర్ డి పాలిస్టర్. ఆరో ప్రశ్న, కృత్రిమ దారాల వలె పాలిమర్ల నుండి వచ్చే మరొక పదార్థం. ఏ ఖనిజాలు, బి ప్లాస్టిక్, సి ఇనుము, డి పాదరసం. ద కరెక్ట్ ఆన్సర్ బి ప్లాస్టిక్. ఏడో ప్రశ్న, వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లను ఈ విధంగా అంటారు. ఏ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, బి థర్మోప్లాస్టిక్, సి పై రెండు, డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ బి థర్మోప్లాస్టిక్. ఎనిమిదో ప్రశ్న, థర్మోప్లాస్టిక్లకు ఉదాహరణ. ఏ పాలిథిన్, బి పివిసి, సి దువ్వెనలు, డి పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. తొమ్మిదో ప్రశ్న, ఒక రూపం మలిచిన తర్వాత వేడి చేసిన మెత్తబడని ప్లాస్టిక్ను ఏమంటారు. ఏ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, బి థర్మోప్లాస్టిక్, సి పై రెండు, డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఏ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. పదో ప్రశ్న, బేకలైట్, మేలమైన్లు ఏ రకమైన ప్లాస్టిక్లకు ఉదాహరణలు.
ఏ థర్మోప్లాస్టిక్లు, బి పాలిస్టర్, సి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, డి పాలిథిన్లు. ద కరెక్ట్ ఆన్సర్ సి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. 11వ ప్రశ్న, అధమ ఉష్ణ విద్యుత్ వాహకత్వం కలిగి ఉన్న ప్లాస్టిక్. ఏ మేలమైన్, బి పాలిస్టర్, సి పివిసి, డి బేకలైట్. ద కరెక్ట్ ఆన్సర్ డి బేకలైట్. 12వ ప్రశ్న, విద్యుత్ స్విచ్లు, వంట పాత్రల పిడుల తయారీలో వాడే ప్లాస్టిక్. ఏ బేకలైట్, బి మేలమైన్, సి పైరెండు, డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఏ బేకలైట్. 13వ ప్రశ్న, అగ్నిమాపక సిబ్బంది ధరించే దుస్తులు కింది వాటితో తయారు చేస్తారు. ఏ బేకలైట్, బి ఆక్రలిక్, సి రేయాన్, డి మేలమైన్. ద కరెక్ట్ ఆన్సర్ డి మేలమైన్. 14వ ప్రశ్న, ప్లాస్టిక్ల ప్రాధాన్యతకు సంబంధించి సరైనది. ఏ ప్లాస్టిక్ అనేది చర్యశీలత లేనిది, బి చౌకైనది మరియు దృఢమైనది, సి తేలికైనది, సులభంగా వాడుకోదగినది, డి పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. 15వ ప్రశ్న, ప్లాస్టిక్ లక్షణానికి సంబంధించి సరైనది. ఏ గాలి నీరు వల్ల తుప్పుపడుతుంది, బి ఇవి తొందరగా క్షయం పొందుతాయి, సి వివిధ రకాల పదార్థాలను నిల్వ చేయడానికి అనువైనవి, డి గాలి నీటితో ప్లాస్టిక్ చర్య జరుపుతుంది. కరెక్ట్ ఆన్సర్ సి వివిధ రకాల పదార్థాలను నిల్వ చేయడానికి అనువైనవి. 16వ ప్రశ్న, బ్యాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందే పదార్థాన్ని ఏమంటారు. ఏ జీవ విచ్ఛిన్నం కాని పదార్థం, బి జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం, సి పైరెండు, డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ బి జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం. కింది వాటిలో జీవ విచ్ఛిన్నం చెందని పదార్థానికి ఉదాహరణ. ఏ కూరగాయలు, బి నూలు వస్త్రం, సి కలప, డి అల్యూమినియం. ద కరెక్ట్ ఆన్సర్ డి అల్యూమినియం. 18వ ప్రశ్న, లోహాలు జీవ విచ్ఛిన్నం కావడానికి పట్టే కాలం. ఏ 10 నుంచి 15 సంవత్సరాలు, బి 1 సంవత్సరం, సి 100 నుంచి 500 సంవత్సరాలు, డి చాలా సంవత్సరాలు. ఆన్సర్ను ఫాస్ట్గా గెస్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ సి 100 నుంచి 500 సంవత్సరాలు. 19వ ప్రశ్న, 1 నుండి 2 వారాల్లో జీవ విచ్ఛిన్నమయ్యే ఆహార పదార్థాలు. ఏ కూరగాయలు, బి పండ్ల తొక్కలు, సి ఆహార పదార్థాలు, డి పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. ప్రశ్న 20వ ప్రశ్న, రీసైక్లింగ్ చేయడానికి అనుకూలమైన ప్లాస్టిక్. ఏ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, బి బేకలైట్, సి మేలమైన్, డి థర్మోప్లాస్టిక్. ద కరెక్ట్ ఆన్సర్ డి థర్మోప్లాస్టిక్. 21వ ప్రశ్న, బాధ్యత గల పౌరుడిగా ప్లాస్టిక్ వాడకాన్ని పరిమితం చేయడానికి పాటించవలసిన నియమం. ఏ 4R నియమం, బి 3R నియమం,
సి 5R నియమం, డి 6R నియమం. ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ సి 5R నియమం. ఫైవ్ ఆర్ నియమానికి సంబంధం లేనిది: ఏ తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, బి తిరిగి తయారు చేయడం, సి తిరిగి పొందడం, తిరస్కరించడం, డి ప్లాస్టిక్ను ఎక్కువ వాడేలా ప్రోత్సహించడం. ద కరెక్ట్ ఆన్సర్ డి ప్లాస్టిక్ని ఎక్కువ వాడేలా ప్రోత్సహించడం. 23వ ప్రశ్న, క్రింది వాటిలో రీసైక్లింగ్ చేయబడినది: ఏ టెఫ్లాన్, బి మేలమైన్, సి బేకలైట్, డి 5 ద కరెక్ట్ ఆన్సర్ డి 5 24వ ప్రశ్న, రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీకవర్ అనవి 4Rలు కాగా మిగిలిన 5వ R కింది దాన్ని సూచిస్తుంది: ఏ రిఫ్యూజ్, బి రెక్టిఫై, సి రిసీవ్, డి రీబిల్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఏ రిఫ్యూజ్. 25వ ప్రశ్న, క్రింది వాటిలో రీసైక్లింగ్ చేయుటకు అనుకూలమైనవి: ఏ ప్లాస్టిక్ గిన్నెలు, బి ప్లాస్టిక్ తొడుగు గల ఎలక్ట్రిక్ వైర్లు, సి ప్లాస్టిక్ కుర్చీలు, డి 5 ద కరెక్ట్ ఆన్సర్ డి 5 ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.